అభ్యర్థుల గురించి ప్రజలకు అంచనా ఉండాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చనుమోలు ఫ్లైఓవర్ సమీపంలోని రామరాజ్యనగర్ ప్రాంతంలో ఆయన పర్యటించారు. సాయి అమరావతి హైట్స్, అస్త్రా అపార్ట్మెంట్స్, శివదుర్గ ఎన్క్లేవ్ వాసులతో ముఖాముఖి అయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి పలు సూచనలు స్వీకరించారు. విజయవాడకు దూరంగా ఉన్న రామరాజ్యనగర్లో తాగునీరు కలుషితమవుతుందని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సుజనను స్థానికులు అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమని, పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై సరైన నిర్ణయం తీసుకోవాలని సుజన కోరారు. మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజలు ఓడిస్తారని తెలిస్తే ఒక పక్క నియోజకవర్గానికి వెల్లంపల్లిని బదిలీ చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని నాయకులను ప్రజలందరూ నిలదీయాలని సుజనా చౌదరి తెలిపారు. ఓటర్స్ చాలా మంది ఈ అపార్ట్మెంట్స్ లో ఉన్నారండి. వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళతో కొంతసేపు మాట మంది చేద్దాం. అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. వాళ్ళ బాధలు గత 5 సంవత్సరాల నుంచి ఏం పడ్డారనేది ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. వాటన్నిటినీ కూడా 1 by 1 రేపు పొద్దున ఎలక్షన్స్ అయిపోయినాక, కోడ్ అయిపోయినాక వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపార్ట్మెంట్ సమస్యలు, మౌలిక సదుపాయాల గురించి కూడా, అంటే ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజక కొండ మీద కొండ కింద బయటకు వచ్చినా కూడా తాగునీరు, డ్రైనేజీ, కరెంటు ఈ సమస్యలన్నీ కూడా చాలా చిన్న చిన్న సమస్యలు. అవి కూడా 5 సంవత్సరాల్లో అయితే అడ్రస్ చేయలేదు గ్యారంటీగా. కాబట్టి ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ముందు సమర్థత, సామర్థ్యం, కులాలు మతాలకి అతీతంగా సమర్థత, సామర్థ్యం ఎవరికైతే ఉండాలనుకుంటారో, ఏ పార్టీ అయితే మంచిగా ప్రజాసేవలో చేయటానికి అవకాశాలు ఉన్నాయో, తర్వాత అనుభవాన్ని చూసి ఓటు వేయవలసిందిగా వాళ్ళందరితో కూడా చెప్పారు.